హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడతా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి మదర్స్ డే సందర్భంగా పంజాగుట్ట రాబోతుందన్నమాట. అంటే పిఎంజీ జ్యువెలర్స్ పంజాగుట్ట బ్రాంచ్ ఉంది కదా, దానికి మదర్స్ని మీట్ అవ్వడానికి మదర్స్ డే రోజు రాబోతున్నారని చెప్పి తను ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఎంజీ జ్యువెలర్స్ పంజాగుట్టకి మదర్స్ డే అంటే May 8న వస్తే మన తనుజాని మీట్ అవ్వచ్చు అనమాట. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఫ్యాన్స్ని మీట్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని అంటే దేన్ని కూడా వదులుకోకుండా ప్రతి చోట తన ఫ్యాన్స్ మీట్ అవుతూనే ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ అంటే తన ఫ్యాన్స్ని మీట్ అయినప్పుడు కూడా తను అందరికీ సెల్ఫీలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళతో ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు తను మీట్ అవ్వడానికి అసలు ఎంతమంది వస్తారా అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. ఎందుకంటే ప్రతి చోట తను మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని తను ఎక్కువ బయట స్పెండ్ చేయలేకపోతుందని చెప్పి కూడా చాలా చోట్ల చెప్పింది. బట్ చూద్దాం ఈసారి పిఎంజే జ్యువెలర్స్కి ఎంతమంది వస్తారనేది. ఎందుకంటే సోషల్ మీడియా ఆల్రెడీ అంతా జరిగిందంత పెడతారు కదా, చూద్దాం. సో ఇప్పుడు భైరత్తో తను గేమ్ ఆడటం అట్లా కొన్ని అంటే భైరత్తో టైం స్పెండ్ చేయడం అవి వచ్చేసి సోషల్ మీడియాలో పెట్టిందనమాట. అవి అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. ఇదే కాదు, భైరత్తో తను 48 hours భైరాన్ని మిస్ అయ్యానని చెప్పి ఒక పోస్ట్ చేసింది. అంటే డైలీ ఇన్స్టాగ్రామ్లో భైరత్తో తను ఎట్లా స్పెండ్ చేస్తుంది మొత్తం పోస్ట్ చేస్తుంది. ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే తనుజాని ఎంతమంది ఇష్టపడ్డారో వాళ్ళందరూ బైరాని కూడా ఇష్టపడుతున్నారు. అందుకనే బైరాతో తనకున్న ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అది కూడా చెప్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి తను పోస్ట్ చేస్తూనే ఉందన్నమాట. ప్లస్ ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు జాతిరత్నాలు వస్తున్నారుగా, మదర్స్ డే థీమ్ అని చెప్పి అది తీసుకొచ్చారు. అందరు మదర్స్ వచ్చారు. ప్లస్ ఇప్పటి వరకు ప్రమోలు రిలీజ్ అయినంత వరకు మనకి తెలుసు తనుజ వాళ్ళ మదర్ రాలేదని చెప్పి. సో చూద్దాం. అంటే తనుజ ఫ్యామిలీ ఫోటో అయితే రిలీజ్ చేసింది, బట్ వాళ్ళ మదర్ అయితే రాలేదు. ప్లస్ ఇప్పుడు మదర్స్ డే రోజు ఓన్లీ కుకింగ్ జాతిరత్నాల్లోనే కాదు, మిగిలిన ఇప్పుడు స్టార్మా పరివార్ ఉంది. స్టార్మా పరివార్లో అయితే శ్రీముఖి వాళ్ళ మదర్ని తీసుకొస్తున్నారు. అంటే శ్రీముఖి వాళ్ళ మదర్ వచ్చి అక్కడ డ్యాన్స్ ఐటమ్ ఈ ఎనర్జెటిక్ అసలు మదర్లా లేరు. అంటే నా ఎనర్జీని మొత్తం కలిపి శ్రీముఖిని తయారు చేశారని చెప్పడం. అంటే వాళ్ళ మదర్ కూడా కొంచెం జోయిల్ టైప్గా అట్లా మనకి అంతగా తెలిసిపోతుంది. ప్లస్ ఇప్పుడు జాతిరత్నాల్లో కుకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళల్లో అంటే వాళ్ళు చేసి వాళ్ళ మదర్కి తినిపించడం, వాళ్ళ మదర్ కూడా వాళ్ళకి తినిపించడం. అంటే ఈసారి థీమ్ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. కొత్తగా అనడం కంటే మదర్స్ డే కాబట్టి అవన్నీ అట్లా రిలీజ్ చేస్తామని చెప్పి మనకు అర్థమవుతుంది. ప్లస్ కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ మదర్ తను ఇంతకు చిన్నప్పుడు చాలా మిస్ అయ్యని చెప్పాడు. సో ఇప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే వాళ్ళ మదర్ని కంపల్సరీ పిలుస్తున్నారు. ప్లస్ తను స్పెషల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ చేసింది. అంటే సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ రిలీజ్ చేసింది వాళ్ళ మదర్ చేతుల మీద రిలీజ్ చేశాడు. ఇదే కాదు, ప్లస్ ఎక్కడైనా బర్త్డే పార్టీస్కి అయినా కానీ ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే వాళ్ళ మదర్ని కూడా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే తనకి వాళ్ళ మదర్కి ఉన్న రిలేషన్షిప్ ఎట్లా ఉందనేది తను చెప్పకనే చెప్తున్నాడని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో అది వచ్చేసి తనుజ కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.